గడ్డి మందుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత విషపూరితంగా ఉన్న పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును నిషేధిస్తున్నట్లుగా కేంద్ర ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. పారాక్వాట్ గడ్డి మందులో మనుషుల ప్రాణాలకు పొంచి ఉందని, ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ గడ్డి మందు ప్రభావాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ ఈ ఏడాది జనవరిలో నియమించిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని కోణాల్లో ఈ గడ్డి మందును పరిశీలించింది. గత నెల 12న కమిటీ నివేదిక సమర్పించింది. ఈ గడ్డి మందు దుష్పరిణామాలపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి నిషేధించాలని కమిటీ సిఫార్సు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గడ్డి మందును నిషేధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మనుషుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ కేంద్రం ఈ గడ్డి మందును నిషేధించింది. నిషేధాన్ని విధిస్తూ కూడా ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గడ్డి మందు చాలా డేంజర్గా ఉందని, మనుషుల ప్రాణాలను తీసే విధంగా ఉందంటూ కూడా పలు నివేదికలు అందడంతో కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. నిపుణుల కమిటీ సూచనలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గడ్డి మందును పూర్తిగా నిషేధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కేంద్రం గడ్డి మందుని నిషేధిస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, దేశవ్యాప్తంగా పారాక్వైట్ డైక్లోరైడ్ గడ్డి మందును నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా డ్రాఫ్ట్ ను నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది. అయితే దీనివల్ల అనేక మంది రైతులు ప్రాణాలను కోల్పోతున్నారంటూ కూడా ఇటీవల పార్లమెంట్ సెషన్ లో జరిగిన సమయంలో కూడా ఇటు ఎంపీలంతా కూడా ఈ గడ్డి మందు నిషేధం పైన ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క గడ్డి మందు చల్లడం ద్వారా వ్యవసాయ భూమిలో సారవంతం దెబ్బతినడమే కాకుండా రైతులు, అదేవిధంగా వ్యవసాయ కార్మికుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుందనేది కూడా గత కొద్ది కాలంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత పార్లమెంటు సమావేశాలు మార్చి 27న లోక్సభలో ఈ అంశం పైన కూడా చర్చ జరగడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈ పారాక్వైట్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలంటూ కూడా పలువురు ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే సాయిల్ హెల్త్, పబ్లిక్ హెల్త్ అనే నినాదంతో భూసారం పరిరక్షణ, ప్రజారోగ్య రక్షణ అనే అంశాలపైన కూడా దేశవ్యాప్తంగా ఇటు దీనిపైన కూడా కొంత చర్చలు జరిగిన నేపథ్యంలో మరి దీన్ని వినియోగాన్ని నిషేధిస్తూ ఇప్పుడు ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టడము, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేయడము జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే పారాక్వైట్ గ్లైకోరైడ్ పైన దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ఈ నిర్ణయంతో దిగుమతి, తయారీ, విక్రయం, రవాణా, పంపిణీ వినియోగాల పైన కూడా నిషేధం అమలు కానుంది. అయితే ఇది ప్రస్తుతం ముసాయిదా నోటిఫికేషన్ మాత్రమే. జూలై 13, 2026 నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలను, సూచనలను స్వీకరించిన అనంతరం తుది నోటిఫికేషన్ జారీ కానుంది. అయితే ఈ గడ్డి మందు పైన శాశ్వత నిషేధం కూడా అమలు కావాలని పలువురు ఇప్పటికే కోరుతూ ఉన్నారు. ప్రపంచంలోని 70కి పైగా దేశాలు ఇప్పటికే ఈ పారాక్వైట్ ను నిషేధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రైతుల ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణ కూడా కొంత దోహదపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా గత కొద్ది కాలంగా ఈ గడ్డి మందు పైన విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఈ పారాక్వైట్ డైక్లోరైడ్ గడ్డి మందు పైన నిషేధం విధిస్తూ ముసాయిదా బిల్లును తీసుకురావడము, దీంట్లో నిపుణుల కమిటీ సూచనలు, ఇతర అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత మరి దీంట్లో సలహాలు, సూచనల అనంతరం తుది ఆర్డర్స్ అయితే జారీ కానున్నాయి. బలరాం, గోపి, అంటే కేంద్రం తాజా నిర్ణయంతో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. చాలా కాలంగా అనేక మంది గడ్డి మందుకు సంబంధించి ప్రభావాలు కావచ్చు, దాన్ని నిషేధించాలంటూ కూడా చాలా మంది తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలకు సంబంధించి, ఉత్తర్వులకు సంబంధించి వారు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? ముఖ్యంగా వ్యవసాయ రంగ నిపుణులు ఏం చెబుతూ ఉన్నారు? అయితే ఈ పారాక్వైట్ గ్లైకోరైడ్ అనే ఒక కెమికల్ ని భూమిలో
పరచడం ద్వారా అంటే దాన్ని చల్లడం ద్వారా వెంటనే పచ్చగా ఉన్న చెట్లు కూడా పూర్తిగా ఎండిపోయి ఆ ప్రాంతం అంతా కూడా మరి దాదాపు కొన్ని నెలల పాటు కూడా మరో మొక్క మొలవకుండా ఉంటుంది. అయితే ఎక్కువగా కలుపు తీయడము ఇటువంటి పంటలకు సంబంధించిన అంశంలో రైతులు విరివిగా ఈ యొక్క గడ్డి మందులను అయితే వాడుతూ ఉంటారు. కలుపు తొలగించేందుకు వాడే ఈ మందు ద్వారా స్ప్రే చేసినప్పుడు ఆ గాలిలో అది కొద్దిసేపు ఉండడము, దాన్ని పీల్చిన రైతులకు కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడము, కొంతమంది దీని బారిన పడి చనిపోయిన ఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో గడ్డి మందును నిషేధిస్తే తప్ప దీనికి సంబంధించి పరిష్కారం లేదు అనేది కూడా ఇటు ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు, నిపుణులు కూడా గత కొద్ది కాలంగా కూడా ఈ గడ్డి మందును నిషేధించాలంటూ కూడా కోరుతూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి గడ్డి మందు ఇటు రైతులకు అదే విధంగా వ్యవసాయ కూలీలకు కూడా ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఇటు వ్యవసాయంలో ప్రతినిత్యం కూడా కలుపు అంటే వర్షాకాల సమయం కావచ్చు, ఇతర సమయాల్లో కూడా తరచుగా కలుపు పెరుగుతూ ఉండడంతో వాటన్నిటిని కూడా నివారించేందుకు విరివిగా ఈ గడ్డి మందునైతే స్ప్రే చేస్తూ ఉన్నారు. మరి అటువంటి నేపథ్యంలో భూమిలో ఉన్న సారం అంతా కూడా ఒక్కసారిగా ఈ యొక్క గడ్డి మందు చల్లడం ద్వారా అక్కడ ఉన్న సారం అంతా కూడా పోయి అక్కడ చెట్లు మొలవడము, అదే విధంగా ఉన్న వ్యవసాయ పంట అంతా కూడా పూర్తిగా నష్టపోతుండడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడంతో ఈ యొక్క మందుపై నిషేధించాలంటూ కూడా గత కొద్ది రోజులుగా ఆందోళనలు అయితే పెరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు తాజాగా కేంద్రం ఈ ముసాయిదా బిల్లును తీసుకురావడము, మరి 30 రోజుల పాటు ఈ బిల్లుకు సంబంధించిన అభ్యంతరాలు సూచనలను కూడా స్వీకరిస్తామంటూ చెప్పడం, ఆ తర్వాత 30 రోజుల తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ కూడా కేంద్రం ముందుకు రావడం పైన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.